నేటి బాలలే రేపటి పౌరులు, కానీ నేటి ఊబకాయలే రేపటి డయాబెటీస్ పౌరులు. చిన్నపిల్లలు చబ్బీగా ఉండాలి, ముఖాలు రౌండ్గా ఉండాలి, చిన్నప్పటి నుంచి కుక్కి ఎక్కువ తినిపించడం అలవాటు చేసి కొంచెం స్కూల్కి కాలేజీకి వెళ్ళగానే అలవాటు మరింత ఎక్కువై సమోసాలు, పిజ్జాలు, బర్గర్లు ఇలా అలవాటు పడిపోతున్నారు. ఇలా మీ పిల్లలు అలవాటు పడడానికి ప్రధాన కారణం మీరే. దీనివల్ల శరీరంలో క్యాలరీలు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. దీంతో అది కొవ్వులా మారి తద్వారా ఓవర్ వెయిట్గా మారుతుంది. ఇలా పోషకాలు తక్కువ ఉండి క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నప్పుడు అది కరగడానికి తగినంత శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పటి పిల్లలు అసలు ఎక్సర్సైజ్ చేస్తున్నారా? వాళ్ళు చేసేదల్లా మొబైల్లో ఎక్సర్సైజ్లు ఆడడం తప్ప, వీడియోలు చూడడం తప్ప ఏం చేయట్లేదు. చాలా స్కూళ్ళలో గ్రౌండ్ కూడా లేదు. ఒక పక్క తినడం, మరో పక్క అస్సలు ఎక్సర్సైజ్ లేకపోవడం. దీనివల్ల క్యాలరీలు అన్నీ కొవ్వుగా మారి ముందు పొట్ట భాగంలో చేరుతాయి. అయితే దీనికి డయాబెటీస్కి లింక్ ఏంటి అనుకుంటున్నారా? అదేంటో చూద్దాం. చిన్నపిల్లల్లో ఇలా బరువు పెరగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు భారీగా పెరుగుతాయి. ఇలా గ్లూకోజ్ స్థాయిలు భారీగా పెరగడంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. దీంతో అది డయాబెటీస్గా మారే అవకాశం ఉంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక్కటి చాలు సర్వ రోగాలు తేవడానికి. డయాబెటీస్, కొలెస్ట్రాల్, పీసీఓఎస్ పెద్ద జబ్బుల సైన్యమే వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహార పదార్థాలు పిల్లలకు దూరంగా ఉంచండి. బయట గ్రౌండ్లో ఆటలు ఆడిపించండి. అయితే మొక్కై వంగందేం రానై వంగుతుందో అన్నట్టు చిన్నప్పటి నుంచి పిల్లలకు మీరే అలవాటు చేసి ఎదిగాకి జంక్ ఫుడ్ మానమంటే అది అయ్యే పని కాదు. కాబట్టి పిల్లల తిండి విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త అవసరం. దీనికి సంబంధించి మీకు ఏమైనా సలహా కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి ఫోన్ చేయండి, నా అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.